ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదే స్మెల్, అదే పర్ఫ్యూమ్. అదే, ఎగ్జాక్ట్లీ అదే. ఆ ఫేక్ వెడ్డింగ్ కార్డ్ నుంచి వచ్చిన అదే స్మెల్. ఆరోహి, ఏంటి మేఘనా, ఎందుకు ఆగిపోయావు? వెళ్ళాలి కదా, గో. అది నాకు చిన్న డౌట్. ఈ టైంలో డౌట్స్ ఏంటి మేఘనా? ఓకే, టెల్ మీ, వాట్స్ యువర్ డౌట్? నువ్వు వాడే పర్ఫ్యూమ్ పేరేంటి? ఓ, డూ యూ లైక్ ఇట్? ఇట్స్ ఓకే, నీకు ఒకటి తెప్పిస్తాను. బార్బీ, మేఘనాకి రేపు ఒక బాటిల్ తప్పించు. ఓకే, అలాగే మేడం. నీ డౌట్ క్లియర్ అయింది కదా? నౌ యూ కెన్ గో. మేఘనా, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? అక్కడంతా రెడీగా ఉన్నారు. నువ్వు వెళ్ళి స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. గో. వెళ్తాను ఆరోహి. దానికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి నాకు క్లారిటీ రావాలి. ఏంటది? నువ్వు రెగ్యులర్గా ఇదే పర్ఫ్యూమ్ వాడతావా? అఫ్ కోర్స్ మేఘనా, నాకిది చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్. దీంతో పాటు ఫ్రాన్స్ నుంచి వచ్చే వేరే పర్ఫ్యూమ్స్ కలిపి యూజ్ చేస్తాను. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. ఇది చాలా మందికి తెలీదు. ఇప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? అయినా అవతల అంత పెద్ద అసైన్మెంట్ పెట్టుకుని ఇక్కడ పర్ఫ్యూమ్ గురించి అడుగుతున్నావేంటి మేఘనా? ఇట్స్ అ స్టూపిడ్ క్వశ్చన్, యు నో. ఈ పర్ఫ్యూమ్ని నేను ఒక కవర్ నుంచి స్మెల్ చేశాను. అది మళ్ళీ ఇక్కడే వచ్చింది, అందుకే అడిగాను. కవర్? విచ్ కవర్? ఆరోహి, మా ఇంటికి నా ఫస్ట్ మ్యారేజ్కి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ కొరియర్లో వచ్చింది. ఎప్పుడో జరిగిన మా పెళ్లి గురించి ఇప్పుడు కార్డ్ కొరియర్లో ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ కార్డ్ని మా అత్తయ్య చింపేశారు. కానీ ఆ కవర్కి మాత్రం ఇదే స్మెల్, సేమ్ పర్ఫ్యూమ్ వాసన ఉంది. ఓహో, కనిపెట్టేసిందా? దీన్ని ఆ ఎమ్మెల్యే ఇంట్లో స్టింగ్ ఆపరేషన్ చేయమంటే ఇది నా దగ్గర స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. నా ఫస్ట్ మ్యారేజ్ గురించి మా ఇంట్లో బామ్మగారికి తెలియదు కదా. ఆవిడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే కొత్తగా వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించి మరీ పంపించారు. ఓకే, నీ అనుమానం నాకు అర్థమైంది. ఆ కార్డ్ కొరియర్ చేసింది నేనే అనే కదా నీ డౌట్? ఎస్, యూర్ రైట్, నేనే పంపించాను. I'm the culprit. ఇదేంటి ఇలా ఒప్పేసుకుంది? ఎలాగో దొరికిపోయాను కదా అని తనే నిజం ఒప్పుకుందా? ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు ఇంత బిల్డప్ ఇవ్వడం దేనికి? పిచ్చి మొహంది. మీ బామ్మగారికి నిజం తెలియాలి అని నేనే ఒక వెడ్డింగ్ కార్డ్ క్రియేట్ చేసి దాన్ని మీ ఇంటికి కొరియర్ చేశాను. నేను చేశాను కాబట్టి ఆ కవర్ కి నేను వాడే పర్ఫ్యూమ్ స్మెల్ అప్లై అయింది. ఏంటి చూస్తున్నావు మేఘనా? నేనే కదా నీ లైఫ్ ని స్పాయిల్ చేయాలని ప్లాన్ చేశాను. కమోన్, తిట్టు, కొట్టు, కమోన్, కిల్ మీ. కమోన్, కిల్ మీ.
కిల్ మీ. అయ్యో చాలా రోహి, మరీ జోక్స్ వేయకండి. అయినా నువ్వెందుకు ఈ పని చేస్తావు? కదా నేనలా చెయ్యను అని నమ్మకం ఉంది కదా, మరెందుకు నీ వర్క్ ఆపుకుని మరీ డౌట్స్ అడుగుతున్నావు? అది నేను వాడే పర్ఫ్యూమ్ ని నా కోసం మాత్రమే తయారు చేయరు. కొన్ని కోట్ల బాటిల్స్ సేల్ అవుతాయి. అందులో నేనొకటి కొన్నాను. ఇందాక చెప్పానే ఫ్రాన్స్ నుంచి వచ్చే పర్ఫ్యూమ్ తో కాంబినేషన్ ఉంటుంది అని. అలా చాలా మంది యూజ్ చేస్తారు. ఎవరిదాకో ఎందుకు, షారుఖ్ ఖాన్ కూడా అలాగే 2 పర్ఫ్యూమ్స్ కలిపి వాడతారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సేమ్ స్మెల్ అతని దగ్గర వస్తే షారుఖ్ ఖాన్ ని కూడా అనుమానిస్తావేమో. అదేం లేదులే ఆరోహి, ఏదో చిన్న డౌట్ వచ్చింది. డౌట్ రావడం తప్పులేదు. We know your situation. Don't worry. ఈ విషయం గురించి నేను కూడా ఎంక్వైరీ చేయిస్తాను. అయినా నువ్వు ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్వి కదా, నీకు తెలియంది నువ్వు క్యాచ్ చేయలేనివి ఉంటాయా? ఆ పర్సన్ ఎవరు అనేది నువ్వు ఈజీగా పట్టేస్తావులే. డోంట్ వరీ. ముందు నువ్వు బయలుదేరు, టైం అవుతుంది. గో గో, ఆల్ ది బెస్ట్. వామ్మో, ఆ మేఘన మామూలు మనిషి కాదు మేడం. ఆల్మోస్ట్ పట్టేసింది. మీరు దొరికిపోయారనే అనుకున్నాను. పర్ఫ్యూమ్ స్మెల్ చూసే ఇలా అనుమానించిందంటే ఛాన్స్ దొరికితే మొత్తం అంతా కనిపెట్టేస్తుందేమో మేడం. కంట్రీ విమెన్, దానికి అన్ని తెలివితేటలుంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన దాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఏం తెలివి మేడం, తన దగ్గర వెంటనే ఎస్ నేనే చేశాను అని ఓపెన్ అయ్యారు. తను క్యాజువల్ గా తీసుకుంది కాబట్టి సరిపోయింది. అదే సీరియస్ గా తీసుకునుంటే అలా సీరియస్ కాకూడదు అని ఆ డైలాగ్ వాడాను మై డియర్ బార్బీ. నీ ఎక్స్ప్రెషన్ లాగే నా డైలాగ్ కూడా అర్థం కాలేదు కదా. చూడు, జనరల్ గా మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందో చెప్పనా? దాక్కుంటే పట్టుకోవాలి అనిపిస్తుంది, పారిపోతుంటే వెంటపడాలి అనిపిస్తుంది, భయపడితే మనం చెప్పకుండానే దొంగలమని తెలిసిపోతుంది. అదే మనమే ఓపెన్ అయ్యి రివర్స్ డ్రామా ప్లే చేస్తే నిజం కూడా జోక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు జరిగింది అదే. నేను చెప్పిన నిజం తన చేతని జోక్ చేసినట్లు చెప్పించాను, చూసావా? దిస్ ఇస్ మై స్ట్రాటజీ. అయితే ఇక మీరు ఈ జన్మలో దొరకరు మేడం. మీ గురించి మీరే చెప్పినా నమ్మలేదు అంటే ఇంకెవరు చెప్పినా నమ్మదు. నేను వాళ్ళకి ఒక దేవతని, వాళ్ళ లైఫ్ లో మిరాకిల్స్ తీసుకొచ్చిన ఒక ఏంజల్ని. వాళ్ళ నమ్మకమే నా పవర్. జోక్ చేశాని, నవ్వు. నేను మీకంటే ఎక్కువగా నవ్వుతున్నాను మేడం, మీకు అర్థం కావట్లేదు. చెప్పరా? నేనా? విజయవాడలోనే ఉన్నాను. అవును, కాశీ రామేశ్వరం అన్నీ అయిపోయాయి. ఈ మధ్య అయోధ్యలో రామాలయం మళ్ళీ కట్టారు కదా, అక్కడికి వెళ్ళి వచ్చానంటే దాదాపు మన దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినట్టే. అమెరికానా? ఎందుకురా? సరే, ఒకసారి సులోచనతో మాట్లాడి చెప్తాను. ఉంటాను. ఎవరత్తయ్యా? మీ మరిది. అంతా బావున్నారంటనా? అంతా బాగానే ఉన్నారు. నన్ను అక్కడికి రమ్మని ఒకటే గొడవ. అవునా? ఎప్పుడెళ్తున్నారు? అదేంటి అలా అడిగేశావు? అంటే నేనెప్పుడు పోతానని ఎదురు చూస్తున్నావా? అబ్బే అదేం లేదత్తయ్యా, మీరొస్తానని మాట ఇచ్చారేమో, మీకిబ్బంది లేకుండా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేద్దామని అలా అడిగాను, అంతే. మీరిక్కడుండడం మాకిష్టమే. ఏమో, నీ ఆతృత హడావిడి చూస్తుంటే నాకలా అనిపించడం లేదు. ఈ ముసిల్ది ఎప్పుడు పోతుందా అని తొందరపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకత్తయ్యా అలా అనుకుంటారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం అనేది ఒక వరం అనుకోండి.
మీ మరిది కూడా అదే మాట అంటున్నాడు. వెళ్ళి చాలా రోజులైంది, వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉండమంటున్నాడే. ఢిల్లీ నుంచి అయోధ్య కూడా దగ్గరైనట కదా, రాముడి దర్శనం చేయిస్తానంటున్నాడు. మంచి విషయమే చెప్పారు. రామాలయం కూడా చూశారంటే మీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అదే నేను ఆలోచిస్తున్నాను సులోచన. నేనిక్కడ ఉండి మాత్రం చేసేదేముంది? నందు కూడా ఇప్పుడు బాగయ్యాడు, వాడికి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మేఘన, పిల్లలు అందరూ బాగున్నారు. నేను వెళ్ళి మీ మరిది దగ్గర కొద్ది రోజులుండి రావడమే మంచిదనిపిస్తుంది. నువ్వేమంటావు? నేనేమన్నత్తయ్యా, మళ్ళీ నేనేమైనా అంటే మీరు నన్ను తప్పుపడతారు. మీరు వెళ్తాను అంటే చెప్పండి, నందుతో చెప్పి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయిస్తాను. ఏమైంది దీనికి? ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. హలో, నమస్కారం బామ్మగారు. ఆరోహి, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? మళ్ళీ ఇంటికి రాలేదే? ఎక్కడ బామ్మగారు, ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రావడంతో టైం కుదరటం లేదు. అది సరే గాని నీ ఫ్రెండ్ సంగతి ఏమైంది? అదే ఆ రెండో పెళ్లి చేసుకుందే, దాని గురించి అడుగుతున్నాను. దాన్ని వదిలించుకున్నావా? ఎక్కడ బామ్మగారు, నేను వదిలినా అది నన్ను వదిలలేదండి. బబుల్ గమ్లా అతుక్కుపోయింది. ప్రతి దానికి నన్ను హెల్ప్ చేయమని అడుగుతోందండి. హెల్పా? ఏం హెల్పు? మొన్న తన ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారంట. వాళ్ళని సెకండ్ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసింది. అవునా? వాళ్ళెవరో తెలియని వాళ్ళు రాంగ్ అడ్రస్ కొచ్చారని చెప్పి నాకు ఫోన్ చేసి వాళ్ళని బయటికి తీసుకువెళ్ళమని అడిగింది బామ్మ. మరి చేసావా? చెయ్యాలి కదా బామ్మగారు, ఎంత అయినా ఫ్రెండ్షిప్ కదా. హలో హలో, మొన్న వెడ్డింగ్ కార్డ్, ఇప్పుడు ఫ్రెండ్ పేరుతో మరొక డోస్. ముసల్ది తట్టుకోలేకపోతోంది. అఫిడవిట్ ఇచ్చాం కదా, తొందరలోనే పిల్లల ఇనిషియల్స్ మారుతాయి. అది తీసుకొని వెళ్ళి స్కూల్లో చూపించామంటే సర్టిఫికెట్స్ మీద మీ ఇంటి పేరుని మార్చేస్తారు. ఆ పని అయిపోయిందంటే నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది శివ. అవును, మేఘన ఏది? మేడం ఛాంబర్కి వెళ్ళిందేమో. ఆదినారాయణ గారు, మేఘన లోపల ఉందా? లేదు నందు, స్ట్రింగ్ ఆపరేషన్కి బయటికి వెళ్ళింది కదా. వాట్? స్టింగ్ ఆపరేషన్కి వెళ్ళిందా? అదేంటి, నేను లేకుండా తను ఎలా వెళ్ళింది? అయినా మధ్యాహ్నం కదా వెళ్ళాల్సింది, అప్పుడే ఎలా వెళ్ళింది? అది నేను లేకుండా తను ఒంటరిగా. ముందు మధ్యాహ్నం అన్నారు, కానీ ప్రోగ్రామ్ ఏదో రీషెడ్యూల్ అయిందన్నారు. ఫోన్ కూడా కలవట్లేదు. చా, అయినా నేను వచ్చే వరకు ఉండాలి కదా. లేదా అంత అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయాలి కదా. అలా ఎలా వెళ్ళింది? నేనే పంపించాను నందు. అదేంటి ఆరోహి, అలా ఎలా పంపిస్తావు? తను ఒక్కతే ఎలా హ్యాండిల్ చేస్తుంది? అదేమీ మామూలు కవరేజ్ కాదు, స్టింగ్ ఆపరేషన్. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇల్లు. అది ఎంత రిస్కో తెలుసా? అంటే ఏంటి నందు, నువ్వు లేకపోతే తనేది హ్యాండిల్ చేయలేదు, తన వల్ల ఏది కాదు అని నీ ఒపీనియనా? అది కాదు ఆరోహి, మేఘన రిస్క్లో పడుతుందేమో అని. ఏంటి రిస్క్? రిస్క్ మీ జెంట్స్ మాత్రమే కాదు, మా లేడీస్ కూడా తీసుకోగలరు. నీకు మేఘన మీద నమ్మకం లేదేమో, బట్ నాకుంది. ఇలా లేడీస్ ని తక్కువ చేసి చూసేవాళ్ళంటే నాకు నచ్చదు నందు. మేఘన గురించి పక్కన పెడితే కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. నోనో, నా ఉద్దేశం అది కాదు ఆరోహి. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. వీఆర్ మీడియా నందు, మనల్ని టచ్ చేయటం నాట్ అ జోక్. ఒక చిన్న ఇష్యూ అయినా ఆ ఎమ్మెల్యేకి బేస్ లెవెల్ నుంచి మొత్తం అంత కదిలిపోతుంది. నువ్వు అలా చూస్తూ ఉండు. మేఘన విల్ క్రియేట్ అ సెన్సేషన్. కాసేపట్లో లైవ్ చూస్తావు. నువ్వు చూసేది సెన్సేషన్ కాదు, మేఘన డిసాస్టర్. ఇంకాసేపట్లో నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది నందు.
చేసుకుంటే చేసుకుంది, కానీ ఆ రెండో భర్త వాళ్ళ ఇంట్లో తనకి ఆల్రెడీ పెళ్ళయిందని కానీ భర్త చనిపోయాడని కానీ తను విడో అని కానీ చెప్పలేదండి. మొన్న తన ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారంట. వాళ్ళని సెకండ్ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసింది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏమైంది అత్తయ్య? ఎందుకలా టెన్షన్గా కనిపిస్తున్నారు? రాను రాను అసలు ప్రపంచం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు సులోచన. మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఎవరి గురించి అత్తయ్య? ఇంకెవరు, ఆ ఆరోహి ఫ్రెండ్ ఉంది కదా ఎవరితో, దాని గురించి. మొదటి పెళ్లి జరిగిన విషయం దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకుందా? ఇప్పుడు తన మొదటి భర్త అమ్మా నాన్నలు చూడ్డానికొస్తే వాళ్ళెవరో తెలియనట్టు మేనేజ్ చేసి పంపించిందట. అసలు ఏం మనిషి అది? అసలు అది ఆడదేనా? సిగ్గు లేకుండా రెండో పెళ్లి చేసుకున్నదే కాకుండా మళ్ళీ ఆ విషయం ఆ ఇంట్లో దాచడం. అత్తయ్య, ఇప్పుడు ఆ విషయం ఎందుకు అత్తయ్య? వదిలేయండి. ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఏ పరిస్థితుల్లో అలా చేసిందో తెలీదు. ఏ కారణం తెలియకుండా ఆ అమ్మాయి మాత్రం ఎందుకు అలా చేస్తుంది? నిజాలు మనకి తెలియనప్పుడు మనమేం మాట్లాడకూడదు అత్తయ్య. అంటే ఏంటే, నువ్వు ఆ పిల్ల చేసిన పనిని సమర్థిస్తున్నావా? ఇదే నీ కోడలు ఇలాంటి పని చేసుంటే ఇలాగే సమర్థించేదానివా? అత్తయ్య, చూసావా, నీ కోడలి గురించి ఏదో మాట వరుస కంటేనే ఎలా అయిపోయావో, మరి ఆ అమ్మాయి అత్తామామల పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో నాలాగే ఓ పెద్ద ఆవిడ ఉందట, ఆవిడ్ని కూడా మోసం చేశారంటే వాళ్ళని ఏమనాలి? ఏమో అత్తయ్య, వాళ్ళెవరో వాళ్ళ గొడవలేంటో కూడా నాకు తెలీదు. నేనంత దూరం ఆలోచించను. మీరు కూడా ఆలోచించకండి. అందరూ ఇలా అనుకోబట్టే లోకం ఇలా తయారైంది. నువ్వెన్నైనా అనుకో సులోచన, నేను మాత్రం నా ప్రాణం పోయినా సరే అలా రెండో పెళ్లి చేసుకునేదాన్ని అస్సలు క్షమించను. తాళి అనేది బజార్లో దొరికే ఆర్నమెంట్ కాదు, ఒకటి పోతే ఇంకొకటి వేసుకోవటానికి. అదొక బంధం. చిచ్చి, ఏ మనుషులో. అదెవరో నాకు దొరకాలి, దాని సంగతి చెప్తాను. ముందు ఆరోహి ఈవిడితో ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఆపాలి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ విషయంలోనే ఇలా ఉన్నారంటే రేపు మేఘన గురించి నిజం తెలిస్తే అమ్మో, అసలు ఈ టాపిక్కే రాకుండా ప్రయత్నం చెయ్యాలి. మేడం, హలో ఆరోహి. మేఘనా, యు ఆర్ ఆన్ ఎయిర్ నౌ. లైవ్ స్టార్ట్ అయింది. గో అహెడ్. ఓకే, పదండి. ఆగండి. ఎవరు మీరు? ఏం కావాలి? సార్, వాళ్ళెవరు? కార్పొరేట్ క్లీనింగ్ కోసం బుక్ చేశారండి సార్. లోపలికి పంపించు. అలాగే సార్, మీరు వెళ్ళండి. నందు ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పు నందు. అమ్మా,
మేఘన చేస్తున్న స్టింగ్ ఆపరేషన్ లైవ్ వస్తుంది, అందరూ చూడండి. ఫస్ట్ టైం నేను లేకుండా తను ఒక్కతే వెళ్ళి స్టింగ్ ఆపరేషన్ చేస్తుంది. బామ్మ పిల్లల్ని కూడా చూడమని చెప్పు. అలాగేరా. పిల్లలు ఒకసారి ఇలా రండి. అత్తయ్య, మేఘన స్ట్రింగ్ ఆపరేషన్ లైవ్ లో వస్తుందంట, చూద్దాం రండి. నమస్తే సార్. నమస్తే. కార్పెట్ క్లీనింగ్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రండి. నువ్వాగు, ఆ అమ్మాయి క్లీన్ చేస్తుందిలే. అది కాదు సార్. ఆగమని చెప్పానుగా, ఆగు. నువ్వు వెళ్ళమ్మా. అక్కడ పెట్టండి, నేను క్లీన్ చేస్తాను. సరేనమ్మా, మీ పని అయ్యాక పిలవండి. ఓకే. ఎమ్మెల్యే రవికిషోర్ గారి ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయనే పక్కా సమాచారంతో స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాం. అనుకున్నట్టుగానే ఇదిగో ఇక్కడ ఈ డ్రగ్స్ దొరికాయి. హలో. ఇప్పుడు వెళ్ళండి అంకల్, ఇట్స్ యువర్ టైం. సిఐ గారు, ఇది డ్రగ్గేనండి. మేఘనా, అవును, అతను సాల్ట్ ప్యాకెట్స్ పెడితే మరవి డ్రగ్స్ అని ఎలా రిజల్ట్ వచ్చింది? అతను ఎలా ఇరుక్కున్నాడు? అదే ఆరోహి అసలు ట్విస్ట్.